హలో గాయ్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి మొన్నటి వరకు మరి వాళ్ళ స్టార్ ప్లేయర్స్ హ్యాజల్వుడ్, టిమ్ డేవిడ్, సో వీళ్ళిద్దరూ కూడా ఇంజురీస్ వల్ల మరి ప్లే ఆఫ్స్కి అందుబాటులో ఉండే ఛాన్స్ లేదని చెప్పేసి మొన్నటి వరకు ఒక న్యూస్ వచ్చింది. అయితే ఈరోజు టాస్ టైంలో మనకి జితేష్ శర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్లే ఆఫ్స్ టైంలో హ్యాజల్వుడ్ అలాగే మనకి టిమ్ డేవిడ్, సో వీళ్ళిద్దరూ కూడా అందుబాటులోకి వస్తారు, మరి ప్లే ఆఫ్స్ ఆడతారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో మరి దీంతో మరి ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి. ఎందుకంటే టిమ్ డేవిడ్ వచ్చాడంటే ఒక ప్రామిసింగ్ హిట్టర్ అనేది చెప్పాలి. ఎందుకంటే నీకు ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే చివరి వరకు ఉన్నాడంటే మ్యాచ్ని ఖచ్చితంగా గెలిపిస్తాడు. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం. దాని తర్వాత బౌలింగ్లో వచ్చేసరికి హ్యాజల్వుడ్, సో అతను వచ్చాడు అంటే మరి వికెట్స్ నీకు ఎప్పుడు వికెట్స్ కావాలన్నా వికెట్స్ ఇస్తాడు. దాని తర్వాత ఎకానమీ మెయిన్గా చెప్పాలంటే మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు. సో ఈ రోజు మ్యాచ్లో చూసుకుంటే ఎల్ఎస్జీ మీద మరి ఈ రోజు మ్యాచ్లోనే వాళ్ళిద్దరిని దించవచ్చు. కాకపోతే మరి ప్లే ఆఫ్స్కి ఫ్రెష్గా వాళ్ళిద్దరిని దించుదాం అనుకున్నట్టున్నారు. సో అందుకని ఈ మ్యాచ్లో అయితే మరి వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇక్కడ ఇంగ్లాండ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో అతను ఏకంగా 44 రన్స్ ఇచ్చినట్టున్నాడు. సో అందుకని చెప్పేసి 54 రన్స్ అనుకుంటా. సో అందుకని చెప్పి అతన్ని ఈ ఎల్ఎస్జీ మీద మ్యాచ్లో దూరం పెట్టారు. తుషారాన్ని తీసుకొచ్చారు. తుషారాన్ని చూసుకుంటే ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. అయితే మరి చూద్దాం, మరి నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే మరి వీళ్ళిద్దరూ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో మరి వీళ్ళిద్దరు రాకతో మళ్ళీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేస్లో మరి ముందుకెళ్ళిద్దా లేదా, సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.